బ్యాక్ టు న్యూస్. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్తో జమ్మూ కాశ్మీర్ నేత హసన్ మాలిక్ వేదిక పంచుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. వేర్పాటువాదులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హసన్ మాలిక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేశాయి. ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టి పెట్టింది. హసన్ మాలిక్ పై చర్యలకు సిద్ధమవుతోంది సర్కార్. ముంబై దాడుల సూత్రధారి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్తో జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మలిక్ వేదికను పంచుకున్నారు. ఇస్లామాబాద్ లో అఫ్జల్ గురు ఆత్మశాంతి కోసం నిర్వహించిన కార్యక్రమంలో యాసిన్ మలిక్ పాల్గొన్నారు. లష్కరీ చీఫ్ తో కలిసి ఆయన రోజంతా ఉపవాస దీక్ష చేశారు. అఫ్జల్ గురును ఉరితీయటం ప్రజాస్వామ్యానికే మచ్చన్నారు యాసిన్ మలిక్. అయితే అఫ్జల్ ఉరి నేపథ్యంలో పాక్ లో ఉరిశిక్ష పడ్డ సరబ్జీత్ విషయంలో హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన పాక్ విజ్ఞప్తి చేశారు. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో ఉన్న హఫీజ్ సయీద్తో కాశ్మీర్ నేత యాసిన్ మలిక్ వేదికను పంచుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇంటెలిజెన్స్ వర్గాలు దీనిపై కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతామని హోంమంత్రి షిండే చెప్పారు. హఫీజ్తో యాసిన్ భేటీని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు షిండే. హఫీజ్ సయీద్తో యాసిన్ మలిక్ భేటీ గురించి తనకు సమాచారం అందిందన్నారు విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్. కేంద్ర హోంశాఖ సిఫార్సుల మేరకు యాసిన్ పై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ యాసిన్ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టిందన్నారు. పూర్తి సన్నద్ధతతో కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. హఫీజ్ సయీద్తో వేదిక పంచుకోవాలని ఎవరు నిర్ణయించుకున్నా ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. సంబంధిత శాఖలు దీనిపై చర్యలు తీసుకుంటాయి. యాసిన్ మలిక్ వ్యవహారంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా మండిపడ్డాయి. వేర్పాటువాదులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనేందుకు ఇవే నిదర్శనమని పేర్కొన్నాయి. తూతూ మంత్రంలా కాకుండా యాసిన్ మలిక్ పై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి బీజేపీ, ఆర్ఎస్ఎస్. అఫ్జల్ గురు కోసం పాకిస్తాన్ లో మీటింగులు జరగడం, ఇతను అక్కడికి వెళ్లడం తీవ్ర అభ్యంతరకరం. భారత ప్రభుత్వం తక్షణమే అతని పాస్పోర్ట్ వెనక్కి తీసుకోవాలి. ఈ విషయాన్ని మేము పార్లమెంట్ లోనూ లేవనెత్తుతాం. ఇండియా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న హఫీజ్ సయీద్ ను స్వయంగా హురియత్ నేత యాసిన్ మాలిక్ కలుసుకోవడంపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అటు హఫీజ్ సయీద్ తో భేటీ కాలేదన్నారు యాసిన్ మలిక్. తాను నిరసన దీక్షలో పాల్గొన్నానని, అదే సమయంలో హఫీజ్ సయీదే అక్కడికొచ్చాడని ఆయన చెప్పుకొచ్చారు. ఇది పచ్చి అబద్ధం. ఇస్లామాబాద్ దగ్గర 24 గంటల పాటు దీక్ష చేశాను. వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజలు, ఆజాద్ కాశ్మీర్ కు చెందిన వాళ్ళు వందలాదిగా అక్కడికి తరలి వచ్చారు. వారిలో హఫీజ్ సయీద్ కూడా ఉన్నారు. అంతే తప్ప ఎలాంటి సమావేశం జరగలేదు. కుటుంబ కారణాల దృష్ట్యా యాసిన్ మలిక్ ఇటీవలే ఇస్లామాబాద్ వెళ్లారు. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఆయనకు వీసా మంజూరైంది. తాజా పరిణామాల నేపథ్యంలో యాసిన్ మలిక్ వీసా రద్దు చేసే యోచనలో ఉంది భారత ప్రభుత్వం. ఎత్తైన పర్వతం కింద భయంకరమైన అగాధం కూడా ఉంటుంది. అభివృద్ధికి వెనుక నమ్మలేని నిజాలు కూడా ఉంటాయి. ఏషియా బ్రాండ్ సిటీ హాంకాంగ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. హాంకాంగ్ అంటే ఆకాశాన్నంటే భవనాలు, విలాసవంతమైన నివాసాలు, ఫ్యాషన్ హొయలు, అందమైన మోడల్స్ మెరుపులు, నైట్ పార్టీలు, లగ్జరీ జీవితాలే గుర్తొస్తాయి. అయితే జాకీ చాన్ సొంత నగరంలో తలుపుల వెనుక ఉన్న చీకటి కోణాన్ని మీకిప్పుడు చూపించబోతున్నాం. జంతువులకు కూడా సిగ్గుపడే విధంగా అక్కడి ప్రజలు ఎంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారో మీ కళ్ల ముందుంచబోతున్నాం. ది హాంకాంగ్ మహానగరం. ఏషియాలో సంపన్న నగరం. ఎటు చూసిన ఆకాశహర్మ్యాల హారం.
ప్రపంచంలోనే అందమైన అపార్ట్మెంట్లకు నిలయం. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి రెండో వైపుని మేమిప్పుడు చూపించబోతున్నాం. ఏషియా బ్రాండ్ సిటీపై ఉన్న అపోహలను తొలగించబోతున్నాం. ఏషియాలో 19 మంది బిలియనీర్లు హాంకాంగ్ నగరవాసులే. అయితే ఈ వరల్డ్స్ రిచెస్ట్ సిటీలో ది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కూడా ఉన్నారు. చూశారుగా, ఈ కేజ్లు జంతువుల కోసం కాదు, మనుషుల కోసమే. హాంకాంగ్ లో మానవ హక్కుల కార్యకర్తలు మాత్రమే పట్టించుకునే ప్రదేశం ఇది. I think it's just like you go to another world. It's not Hong Kong. హాంకాంగ్ అంటే ఆకాశాన్నంటే విలాసవంతమైన భవనాలే గుర్తొస్తాయి. గ్లామరస్ అపార్ట్మెంట్లు కళ్ల ముందు మెదులుతాయి. అయితే కుబేరుల నగరం నడిబొడ్డున వాస్తవ రూపం ఇది. ఈ వృద్ధుడు 30 ఏళ్లుగా ఈ చిన్న కేజ్ లోనే బతుకుతున్నాడు. ఇదే ఈయన ప్రపంచం. ఈ 6 అడుగుల గదిలో 10 మంది బతుకుతున్నారు. అద్దెంతో తెలుసా? మన కరెన్సీలో నెలకు 40,000 రూపాయలు. గోడలు చూస్తేనే తెలుస్తుంది ఈ ఇల్లు ఎంత పాతదో. కేజ్ హోమ్స్ అనాగరికమని ఐక్యరాజ్య సమితి ఏనాడో చెప్పింది. అయినా హాంకాంగ్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. జంతువులు కూడా ఉండలేని దుర్భర పరిస్థితుల్లో ప్రజలు బతుకుతున్నా పట్టించుకోవట్లేదు. భూతల స్వర్గంగా భావించే హాంకాంగ్ లో ఇలాంటి నరక కూపాలు ఎన్నో ఉన్నాయి. షాన్ లాంటి మానవ హక్కుల కార్యకర్తలు తప్ప మరెవ్వరూ ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు. సిటీలోని నిరుపేదల కోసం ఆమె 13 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు హాంకాంగ్ లో మరో చోటికి వెళ్దాం. కింగ్ సైజ్ బెడ్ అంత రూమ్ లో ఈ తల్లి కూతుళ్లు బతుకుతున్నారు. చూస్తున్నారుగా, కాస్త చోటు కోసం టీవీతో కుక్కర్ పోటీ పడుతోంది. ఎలక్ట్రికల్ వైర్లు పైకి కనిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదం జరిగితే జరిగే నష్టాన్ని ఊహించడానికి భయమేస్తుంది. ఇక్కడ శుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒక్క బాత్రూమ్ ని 20 మంది షేర్ చేసుకుంటారు. కొందరైతే బాత్రూమ్ ని కిచెన్ గా కూడా వాడతారు. ఏం చేస్తారు? నిలువ నీడ దొరకడం కష్టమైన చోట జనం అన్నీ భరిస్తారు. ఈ హోమ్స్ లో ఉండడం ఈ చిన్నారికి ఏమాత్రం ఇష్టం లేదు. పక్కనున్న పెద్ద బిల్డింగ్ నే ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. కాస్త మంచి ఇంట్లో ఉండాలని, కూతురి కోరిక తీర్చాలని ఈ తల్లికి ఉంటుంది. కాని అంత స్తోమతేది? భర్త కొడుకు ఇలాగే మరో చోటుంటారు. వారిని 2 నెలలకోసారి చూడ్డం కూడా గగనమే. కొడుకుని తలుచుకోగానే ఈ తల్లికి దుఃఖం పొంగుకొస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. హాంకాంగ్ లో పేదరికం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అమ్మ ఉదయాన్నే పనికి వెళ్ళిపోతుంది. స్కూలుంటే సరే, లేకపోతే అగ్గిపెట్టలాంటి ఈ గదిలోనే చిన్నారి సాయంత్రం దాకా ఒంటరిగా గడపాలి. ఆడుకునే వయసులో ఎంతసేపని టీవీ చూస్తూ ఉండగలదు?
హాంకాంగ్లో ఆర్థిక అసమానతలు దారుణంగా పెరిగిపోయాయి. In Hong Kong, such a rich society, we still have people live in cage homes is because actually the poverty issue in Hong Kong is getting worse. The gap between the rich and the poor is getting big. నిజానికి హాంకాంగ్ తలసరి ఆదాయం స్విట్జర్లాండ్ కంటే ఎక్కువే. అయినా దాదాపు 1,00,000 మంది ప్రజలు ఇలా కేజ్ హోమ్స్ లో, పార్టీషన్ హౌసెస్ లో తలదాచుకుంటున్నారు. మందగించిన వృద్ధి రేటు ఆందోళన కలిగిస్తోంది. హాంకాంగ్ ప్రభుత్వం మాత్రం లోపాలను అంగీకరించట్లేదు, చేతగానితనాన్ని ఒప్పుకోవట్లేదు. ప్రజలే ఇలాంటి ఇళ్లను ఎంచుకుంటున్నారని చెప్పుకొస్తోంది. అద్దెలు తక్కువ కావడం, అర్బన్ ఏరియాలో ఉండడం వల్ల ప్రజలు ఇలాంటి బెడ్ స్పేస్ అపార్ట్మెంట్లు, క్యూబికల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే హాంకాంగ్ పార్లమెంట్లో సగం మందే ప్రత్యక్షంగా ఎన్నుకోబడినవారు. సీఈఓతో సహా మిగతా సభ్యులకు ప్రజలతో సంబంధమే ఉండదు. పేదలకు అసలు ఓటు హక్కు లేదు. అందుకే వారి బాధలు చట్టాలు చేసే వారికి పట్టవు. ప్రభుత్వ విధానాన్ని ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీలు తప్పుబడుతున్నారు. And I can't see that 15,000 units per year can solve the problem. ఏదేమైనా ఈ చిన్నారిలాగే వేలాది మంది పిల్లలు చీకటి గదుల్లో బతుకుతున్నారు. స్కూల్కి వెళ్లినప్పుడే సంతోషాన్ని అనుభవిస్తున్నారు. విశాలమైన రోడ్లు, ఎత్తైన భవనాలను చూస్తూ ప్రపంచం ఎంత విశాలమైనదోనని సంబరపడుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు. చూస్తూనే ఉండండి TV1.